పూరి జగన్నాథ స్వామి ఆలయం చరిత్ర ఏమిటి? ఆ పుణ్యక్షేత్రాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు? అంతేకాదు సాధారణంగా ఎక్కడ చూసినా ఆలయం అంటే దేవుళ్ళు, సతీదేవు, సేవకుల విగ్రహాలతో కలిసి దర్శనమిస్తారు. కానీ ఒడిషా పూరిలో మాత్రం స్వామి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రులతో కలిసి కొలువుదీరడం వెనుకున్న నేపథ్యం ఏమిటి? వీటితో పాటు చూడగానే కట్టిపడేసే అద్భుత నిర్మాణ కౌశలం, కథలు కథలుగా వినిపించే పూరి జగన్నాథుడి క్షేత్ర మహత్యం గురించి తెలుసుకోవాల్సిన సంగతులు చాలానే ఉన్నాయి. సాధారణంగా ఆలయాల్లో దేవీరులతో పాటు దేవుళ్లు ఉంటారు. కానీ పూరిలో మాత్రం జగన్నాథుడితో పాటు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలకే అధిక ప్రాధాన్యం ఉండటం విశేషం. అది చెక్కతో చేసిన విగ్రహాలు మరో ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. రత్న సింహాసనం పైన కుడివైపు బలభద్రుడు, మధ్యలో సుభద్రాదేవి, బంగారంతో చేసిన శ్రీదేవి, వెండితో చేసిన భూదేవి విగ్రహాలు, ఎడమవైపు జగన్నాథుడు ఉంటారు. భారతదేశంలోని 7 మోక్షదాయక క్షేత్రాలలో ఒకటి అయిన దీన్ని పురుషోత్తమ క్షేత్రం, శ్రీ క్షేత్రం, శంకు క్షేత్రం, నీలాద్రి ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. దీని ప్రస్తావన మత్స్య, స్కంద, విష్ణు, వామన పురాణాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని గంగ వంశానికి చెందిన కళింగ ప్రభువైన అనంతవర్మ చోడ గంగదేవ్ ప్రారంభించాడని చెబుతారు. పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ్ హయాంలో మొదలైన పూరి జగన్నాథ ఆలయ నిర్మాణం ఆయన మనువడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయిందని అంటారు. ప్రస్తుతం అక్కడ ఉన్న చాలా వరకు నిర్మాణాలు మాత్రం ఆనంగ భీమదేవుడి హయాంలోనే, అంటే 1174లో కట్టించినట్లు చెబుతారు. అలా 1198లో ఆలయ ప్రాణప్రతిష్ఠ జరిగినట్లు కొన్ని ఆధారాలున్నాయి. ఈ ఆలయ సమూహం 4 లక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూ ఎత్తైన ప్రాకారం కలిగి ఉంటుంది. లోపల 120 వరకు ఆలయాలు ఉన్నాయి. అద్భుత శిల్పకళా నైపుణ్యం, సాంప్రదాయ ఒడిషా ఆలయ శిల్పకళతో ఈ ఆలయం భారతదేశంలోని అతి పురాతనమైన కట్టడాల్లో ఒకటి. ఈ ఆలయానికి 4 భారీ ద్వారాలు ఉన్నాయి. సింహద్వారానికి ఇరువైపులా 2 భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు వైపునకు తెరుచుకుని ఉంటుంది. అనంతవర్మ చోడ గంగదేవ్ హయాం కంటే అంతకు ముందు ఇక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు. అడవిలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. ఇది తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు ఆ రహస్యాన్ని ఛేదించటానికి విద్యాపతి అనే బ్రాహ్మణుణ్ణి పంపుతాడు. స్వామి కార్యాన్ని సాధించేందుకు విశ్వావసుడి కుమార్తెను వివాహమాడతాడు విద్యాపతి. విగ్రహాన్ని చూపించమని ప్రాధేయపడిన అల్లుడి కోరికను కాదనలేక విశ్వవసుడు కళ్లకు గంతలు కట్టి ఆ గుడికి తీసుకువెళ్తాడు. విద్యాపతి తెలివిగా దారి పొడవునా ఆవాలు జార విడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి తెలియడంతో ఇంద్రద్యుమ్నుడికి కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునే సమయానికే అక్కడి విగ్రహాలు మాయమవుతాయి. విగ్రహాలను ఎలాగైనా చూడాలని ఇంద్రద్యుమ్నుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అశ్వమేధయాగం చేస్తాడు. నీలాచలంపై ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఓ రోజు రాజు అక్కడ నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ ముఖద్వారానికి వేపకొయ్య కొట్టుకుని వస్తుందని, దాంతో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. విగ్రహ నిర్మాణానికి దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. ఓ గదిలో రహస్యంగా తాను విగ్రహాలు రూపొందిస్తానని, తాను తెరిచేదాకా ఎవరూ గది తలుపులు తెరవొద్దని చెబుతాడు. కాని 14 రోజులు గడిచాక రాణి తొందర పెట్టడంతో రాజు తలుపులు తెరిపిస్తాడు. అప్పుడు గదిలో శిల్పి మాయమైపోయి చేతులు కాళ్లు లేని సగం చెక్కిన విగ్రహాలే ఉంటాయి. వెంటనే రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే
ఆ విగ్రహాలు అలాగే పూజలందుకుంటాయని వరమిచ్చి విధాతే వాటికి స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. కొందరు చరిత్రకారులు చెప్పే మాటల ప్రకారం అయితే మానవ నాగరికత కంటే ఎన్నో ఏళ్ల ప్రాచీనమైనది పూరీ జగన్నాథుని ఆలయం అంటారు. దానికి తగ్గట్టే పలు సంస్కృత గ్రంథాలు, ఋగ్వేదంలోనూ దీని ప్రస్తావన ఉందంటారు. మహాభారతంలోని పాండవులు కూడా ఇక్కడికి వచ్చి జగన్నాథుడిని పూజించారనేది మరికొందరి మాట. కొందరైతే క్రైస్తవ, ఇస్లాం స్థాపకులైన క్రీస్తు, మొహమ్మద్ ప్రవక్త కూడా పూరీని దర్శించారని అంటారు. కానీ ప్రస్తుతానికైతే వాటిపై ఎలాంటి ఆధారాలు లేవు. ఇక చారిత్రకంగా చూసుకుంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటి కళింగ చక్రవర్తి ఖారవేలుడి హయాం నుంచి ఆలయ ఆనవాళ్లు లభ్యమయ్యాయని చెబుతారు. హతిగుంప శాసనాల్లో పూరీ జగన్నాథస్వామి ఆలయ ప్రస్తావన ఉన్నట్లు సమాచారం. ఆది శంకరాచార్యుడు పూరీని సందర్శించి తూర్పు భారతానికి గోవర్ధన మఠాన్ని స్థాపించాడని చెప్పే 9వ శతాబ్దం నుంచి మాత్రం విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో ఉంది. మన దేశవ్యాప్తంగా ఆదిశంకరాచార్యుడు స్థాపించిన నాటి 4 ధామాలు హిందూ సంస్కృతి సంప్రదాయాల పరంగా ఎనలేని ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ధామం అంటే అత్యంత పవిత్రమైన ప్రదేశం అని అర్థం. వాస్తవానికి ప్రతి హిందువు జీవితకాలంలో ఒక్కసారి అయినా చూసి రావాలి అనుకునే ఈ 4 ధామాల యాత్రనే చార్ధామ్ అంటారు. శంకరాచార్యుడు ఉపదేశించిన ఆ 4 పవిత్ర క్షేత్రాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం, ద్వారకా. వీటిల్లో రామేశ్వరం ఒక్కటే శైవ క్షేత్రం కాగా మిగిలిన 3 వైష్ణవ దివ్య తిరుపతులు. ఇలా చరిత్ర కందని కాలం నుంచి పూజలందుకుంటున్న పూరి జగన్నాథుడి మహిమల గురించి అయితే భక్తకోటి కథలు కథలుగా చెబుతారు. అందుకే ఏటా ఆషాఢ శుద్ధ విధియ వచ్చిందంటే చాలు ఆయన రథయాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతాయి.